ముందుగా నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. సో 11 ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి రావాలంటూ నోటీసులు ఇచ్చారు. 11 మందికి నోటీసులకు రెస్పాన్స్ లేదు. అసెంబ్లీకి ఇప్పటి వరకు వచ్చింది లేదు. ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతున్నారు. అట్లీస్ట్ అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అన్న పాయింట్ ఒకటైతే కనుక అట్లీస్ట్ ఒక 17-18 స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ అట్లాంటి పరిస్థితి కూడా లేదు కదా. సో ఎందుకు ఈ కొట్లాట? అసెంబ్లీకి రావడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలు, అలాగే మీకు కూడా నమస్తే అండి. నమస్తే. ప్రత్యేకంగా మా గురు సమానుడైన తులసిరెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు. నేను ఒక విషయం చెప్పగలను. మీరు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ తో డిబేట్ స్టార్ట్ చేస్తే నేనేం చేయలేను. ఎందుకంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, మీకున్న అనుభవంలో మీరు ఎన్నో ఒడిదుడుకుల్ని రాజకీయ క్షేత్రంలో చూసిన వ్యక్తి మీరు. కానీ మీరు కూడా 17-18, ఎందుకంటే మీ కాన్స్టిట్యూషన్ మీద కూడా చాలా అవగాహన ఉన్న జర్నలిస్ట్ మీరు. నాకు మీ మీద ఉన్న గౌరవంతో నేను చెప్తున్నా. తప్పకుండా అంటే ఉన్న వాదనలు మనం మాట్లాడుకుందాం ఒకసారి. అదే వాదనలు అన్న దగ్గర ఇప్పుడు మనకి ఫస్ట్ నోటీసులు సర్వ్ చేసిన స్పీకర్ గారు అన్న దగ్గర 60 పని దినాల్లో ఒక రోజు రాకపోతే అన్నది ఆల్రెడీ ప్రమాణ స్వీకారం వస్తే అయిపోయింది. టెన్షనే లేదు. ఫస్ట్ థింగ్, ఆప్షన్ ఎక్స్పోజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. రెండోది 12B రూల్ బుక్ అనుకోండి, లేదంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎక్కడా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల ఎన్నుకున్న ప్రజాప్రతినిధి జస్ట్ లైక్ అన్ ఆడ్ మ్యాన్. అంటే ఉదాహరణకు 175 నియోజకవర్గాల్లో 174 మంది గెలవచ్చు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. కానీ గెలిచిన ఒక్కడు ఎవరైతే ఉంటాడో ఆ ఆడ్ మ్యాన్ కి అపోజిషన్ స్టేటస్ ఇవ్వమన్నారు. ఇక్కడ కేబినెట్ హోదా కలిగిన అపోజిషన్ హోదా ఇవన్నీ అడిగితే అదే ఎక్స్ట్రాలు అంటారు అట్లా. ఎందుకంటే మనం 1996లో తెలుగుదేశం పార్టీని కనుక వాళ్ళకున్న గౌరవం కనుక చూస్తే ఆ రోజు 23 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ కి గ్యారంటీగా అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. ఇచ్చి అనర్గళంగా మాట్లాడడానికి వెసులుబాటు సమయం ఉన్నది ఇవ్వబడి. ఇవాళ మీరు వెసులుబాటు సమయం లేని దగ్గర ఒక ఇండిపెండెంట్ కెపాసిటీతో ఉన్న ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ యొక్క ప్రాధాన్యత మహా అయితే వాళ్ళ నియోజకవర్గానికి కన్ఫైన్ ఉంటుంది తప్ప వాళ్ళు విశిష్టమైన చర్చలు జరపడానికి, ఉదాహరణకి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు PPP పథకం మీద ఆయన చేసిన ఒక డెలిబరేషన్ కి అపోజిషన్ కనుక ఉంటే డెఫినెట్ గా దాని మీద పూర్వపరాల మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏమవుతుందంటే రికార్డ్ బుక్ లోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క పూర్వపరాల మీద నిశ్చితంగా ప్రజలకి ఒక సమగ్రమైన నివేదికను ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. పెద్దలు తులసిరెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు, మా గురు సమానుడు ఆయన. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను. ఈ రోజు ఉన్న దీంట్లో గౌరవ న్యాయస్థానానికి వెళ్ళిన దాంట్లో ఇది సబ్జుడిస్. నాకు తెలిసినంత వరకు దేశంలో 2 స్థానాలు గెలిచిన బీజేపీకి ఆనాటి కాంగ్రెస్ వాజ్పేయి గారికి ఇవ్వకుండా ఉన్న ఉదంతం చూడలేదు. అలాగే ఆనాడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో తులసిరెడ్డి గారికి నాకన్నా ఎక్కువ తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ కి 23 స్థానాలకు పరిమితం అయినప్పుడు వాళ్ళందరికీ అనర్గళంగా మాట్లాడడానికి సముచితమైన సమయం ఇచ్చారు. తర్వాత కేజ్రీవాల్ కి కూడా ఇలాగే అల్లరపెట్టి మొప్పదేపాలు పెట్టి లాస్ట్ కి అపోజిషన్ స్టేటస్ ఏ విధంగా ఇచ్చారో ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. సో ఇవన్నిటితోనూ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అపోజిషన్ మేము రూల్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, తొక్కలేదు, తోటకూరలేదు అంటే కుదరదు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కి లా అబైడింగ్ సిటిజన్స్ గా ఇవాళ వీళ్ళు కూడా అందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎప్పుడైతే గౌరవపదమైన పదవుల్ని అలంకరించిన తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో తెలుసుకోమనండి. ఎవరైతే ఈ గెలిచిన వాళ్ళు ప్రజాస్వామ్యహితంగా గెలిచారా లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్. ప్రజాస్వామ్యంలో 11 స్థానాలు ఇచ్చిన వాళ్ళకి కూడా ఎలా గెలిచారో 164 వచ్చిన వాళ్ళు కూడా అలాగే గెలిచారు. బట్ ప్రభుత్వం కానీ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వ్యవహార శైలి మాత్రం చూస్తే వీళ్ళ మీద వేటు వేయడానికే ఒక అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే ముందే రాజీనామా చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకటి అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఒకవేళ అట్లాంటి పరిస్థితులే ఉంటే కడపలో, పులివెందుల్లో వచ్చినటువంటి మున్సిపల్ బై ఎలక్షన్స్ లాంటి రిజల్ట్సే ఉంటాయి. సో అట్లాంటి నిర్ణయం ఏమైనా తీసుకునే దిశగా ఉంటుందా? అట్లా ప్రజా క్షేత్రంలో ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకున్న అనుభవంలో, నాకున్న అనుభవంలో, మా తులసిరెడ్డి గారు చూసిన అనుభవంలో ఇన్ని 4 పేజీల్లో పెట్టిన ఉదంతం లేదు, దాన్ని ఈవీఎంలతో పెడతామన్న డిస్కషన్ లేదు. ఇట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్ దే ఆర్ డిసైడెడ్ టు కండక్ట్ త్రూ అన్న దగ్గర నీలం సాహ్ని గారు ఒక లెబోరియస్ 15వ తారీఖు నుంచి సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. రెండోది మీరు ఇక్కడ గమనిస్తే పులివెందుల, ఒంటిమట్ట అన్న దగ్గర ఫస్ట్ టైం ద డెమోక్రసీ అబ్రివేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రజలు లేని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ఒక బాటలు వేసుకున్నప్పుడు ప్రజలు, ముఖ్యంగా స్థానిక ప్రజలు ఓటు అయిన ఒక ఉదంతాన్ని మనం నిశ్చితంగా గమనించగలిగితే, ఇవాళ ఎలక్షన్ కమిషన్ కనుక తీరువతలను నిజంగా ఏడిస్తే వాళ్ళు అక్కడ నిజంగా స్థానిక ప్రజలతో ఒక పెరేడ్ కనుక పెడితే ఎంతమంది ఓటేసారో తెలుస్తుంది కదా. వాళ్ళు వీడియో ఫుటేజ్ ఎవరు నాకు కాదు, గౌరవ సుప్రీంకోర్టు ఒక SOP డిజైన్ చేసి ఇచ్చింది. ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదని చెప్పి ఇంకో ప్రొసీజర్ ఇచ్చినా సరే దాన్నే డివేటే
గౌరవ సుప్రీంకోర్టుకి Right. క్షమాపణలు చెప్పిన ఎలక్షన్ కమిషన్ చూసాం. సో ఈ తరుణంలో ఇవాళ గౌరవ న్యాయస్థానాల మీద కన్సర్న్స్ అంటే మన తెలంగాణలో చూస్తున్నాం. సంబంధిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏ విధంగా ఫుడ్ డౌన్ చేసిన తర్వాత కూడా స్పీకర్ దే స్టిల్ ప్లేయింగ్ ద బాల్ అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. అవును. సో ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు స్పీకర్ కి సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ హెడ్ ఆయన అక్కడ కూర్చున్నాడు. కాన్స్టిట్యూషన్ పరిరక్షణ బాధ్యత ఆయన మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడో మనం వేచి చూడడం తప్ప నేను మీరు కూడా కదా. Let's see. ఇప్పుడు అండర్ ద డైరెక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, అండర్ ద డైరెక్షన్ ఆఫ్ హైకోర్ట్ రేపు పొద్దున ప్రొసీడింగ్స్ ఏముంటాయో దాని మీద ఎలాంటి తాత్సారమైన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడవలసిందే. Yeah. ప్రజెంట్ అయితే వాళ్ళు కేటగిరికల్ గా ఫుడ్ డౌన్ చేసి చెప్పారు. వస్తా, కేసు ఏమీ ప్రసాద్ చేయని గారు. పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్పాడంటే క్లియర్ గా జర్మనీ వెళ్ళి తెచ్చుకోండి, అదన్నీ అసందర్భ పేలాపాలను అంటాం మేము. ఇక్కడ ముఖ్యంగా స్పీకర్ గారు ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. మేము ఇవ్వము అనుకో